దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో చాలామంది అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లలో పూజిస్తారు, మరికొంతమంది ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను ప్రతి అలంకారంలో దర్శించుకుంటారు. చాలా ఊళ్ళలో ఉన్నటువంటి ఆలయాల్లో కూడా దర్శనం చేసుకుంటారు. కానీ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి? ప్రతి ఒక్కరు కూడా చాలామంది భక్తి శ్రద్ధలతో వస్తారు. కానీ ఏదైతే అమ్మవారిని దర్శించుకుంటే అంత మంచి జరుగుతుందని చెప్తారు. కానీ మనం ఏం చేయాలి ఫస్ట్ అనేది ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అయ్యగారు మొత్తం కూడా ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శనానికి వస్తూ ఉంటారు, ఇళ్లలో కూడా పూజలు చేస్తూ ఉంటారు. కానీ అందరూ అమ్మవారు చాలా మేలు చేస్తారని చెప్తూ ఉన్నారు. కానీ సమాజం పట్ల కూడా కొంత ఇది ఉంటుంది. అసలు ఏంటి అసలు మొత్తం దానికి సంబంధించి? శ్రీమాత్రే నమః. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాన్మమేతన్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్వితః అని దేవీ మాహాత్మ్యంలో జగన్మాత ఉవాచగా చెప్పబడినటువంటి శరదృతువు యందు ఎవరైతే నన్ను ఉపాసిస్తారో అంటే ప్రతి సంవత్సరం కూడా నేను వారిని పరిపూర్ణంగా అనుగ్రహిస్తానని జగన్మాత సెలవిచ్చింది. అందుకోసం మనం శరన్నవరాత్రి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. అయితే ఈ శరన్నవరాత్రుల్లో మనం గమనించినట్లయితే ప్రధానంగా మహిషాసుర వధ జగన్మాత జరిపి తర్వాత విజయోత్సవముల ద్వారా అందరిని అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాం. మహిషాసుర మర్దిని అంటే అర్థం ఏమిటంటే మహిషము అంటే దున్నపోతు అంటే పశువు అంటే జ్ఞానం లేనిది. దాని ద్వారా ఆసురీ శక్తులు వస్తూ ఉంటాయి. ఆసురీ శక్తి అంటే దుష్టత్వము, దుష్టబుద్ధి, దురాచారములు. వాటిని మర్దనం చేసే తల్లి కాబట్టి ఆవిడ మహిషాసుర మర్దిని. కాబట్టి మనలో ఉండేటువంటి దుర్గుణములను సమాజంలో ఏర్పడేటువంటి ఆసురీ శక్తులను తొలగించడమే లక్ష్యంగా ఈ శరన్నవరాత్రి ఉత్సవములు అమ్మవారికి మనం జరుపుతూ ఉన్నాం. అయితే మనం గమనించినట్లయితే ప్రతిరోజు కూడా అందరూ కూడా అమ్మవారిని పూజించే సమయంలో ఏ రంగు చీరను అమ్మవారికి మనం కట్టాలి, ఏ నైవేద్యాలు అమ్మవారికి మనం సమర్పించాలి, ఏ స్తోత్రములతో అమ్మవారిని పూజించాలి, మనం ఎలాగైతే భావించి అమ్మని ఉపాసిస్తూ ఉన్నామో అదేవిధంగా మనం సమాజంలో కూడా చేయవలసినటువంటి కార్యముల చేత కూడా భగవద్ ఉపాసన చేసేటువంటి అవకాశం మనకి ఉన్నది. ఎందుకంటే మొదటి రోజున అమ్మవారిని మనం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అనేటువంటి రూపంతో మనం దర్శనం చేస్తూ ఉన్నాం. అయితే ఆ బాలా త్రిపుర సుందరీ దేవి ఉపాసనలో ఒక గొప్ప విషయం శాస్త్రం ద్వారా చెప్పబడినదే ఏమిటంటే 2 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆడపిల్లలని వారినే అమ్మవారిగా భావించి వారిని చక్కగా ఒక పీట మీద కూర్చోబెట్టి పారాణి రాసి తిలకం కాటుక అద్ది పువ్వులు ధరింపజేసి అమ్మవారే అని భావించి పూజ చేసేటువంటి అవకాశాన్ని సౌలభ్యాన్ని మన శాస్త్రముల ద్వారా మనకు తెలియపరిచారు. మన నిజంగా సమాజంలో అందరూ అట్లాంటి పనిని కనుక చెయ్యగలిగితే, అట్లాంటి ఉపాసన నేరుగా అమ్మవారే అని భావించి అటువంటి పిల్లల్ని కనుక పూజ చేయగలిగితే చాలా వరకు అనర్థాలు చాలా నివారణ అవుతాయి. అదేవిధంగా మనం గమనించినట్లయితే 2వ రోజున అమ్మవారిని గాయత్రి దేవిగా మనం దర్శనం చేస్తూ ఉన్నాం. అమ్మవారు 5 శిరస్సులతో మనకు కనబడుతున్నారు. 5 శిరస్సులు దేనికి సంకేతం అంటే భూమి, అగ్ని, ఆకాశము, జలము, వాయువు ప్రకృతికి సంకేతంగా అమ్మవారు 5 శిరస్సులను ధరించారు. అమ్మవారు ప్రాణశక్తి కాబట్టి మనం త్రిసంధ్యల్లో కూడా అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నాం. అంటే గాయత్రి ఉపాసన చేత మనం ప్రాణశక్తిని మనం పొందగలుగుతాం. లోకంలో అందరూ ప్రాణశక్తి పొందాలంటే ప్రకృతి బాగుండాలి. ముందు ప్రకృతి బాగుండాలంటే కాలుష్యాన్ని నివారణ చెయ్యాలి. అలా కాలుష్యాన్ని నివారణ చేసే చర్య కూడా ప్రాణశక్తిని పెంపొందించేటువంటి శక్తిగా ఉపయోగపడి మనం గాయత్రి ఉపాసన చేసినట్టు అవుతుంది. కాబట్టే మనం నీటిని కలుషితం చేయడం కానీ లేకపోతే వాయువుని కలుషితం చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా నివారించడం చేత, ప్లాస్టిక్ని మనం అంతరించడం చేత, నివారణ చేయడం చేత కూడా మనం గాయత్రి ఉపాసన చేసినట్లే అవుతుంది. అదేవిధంగా మనం 3వ రోజున చూస్తే అన్నపూర్ణాదేవిని మనం దర్శనం చేస్తూ ఉన్నాం. అమ్మవారు చక్కగా ఆహారాన్ని వడ్డించే స్వరూపంగా మనం అనుగ్రహిస్తుంది ఆ తల్లి. అన్నం చేతనే లోకములన్నీ నడిపింపబడుతున్నాయి కాబట్టి అన్నం ప్రధానమైనది. కాబట్టి ఆ రోజున అమ్మవారి పూజతో పాటుగా మనం 10 మందికి అన్నం అందించడం అంటే అన్నదానం చేయడం, అయితే అన్న ప్రసాదాన్ని ఇవ్వడం ద్వారా కూడా అమ్మ సంతోషింపబడుతుంది. అంతేకాకుండా సమాజంలో ఈ ఆహారాన్ని మనం పొందడానికి ఎవరైతే కారకులుగా ఉన్నారో రైతులు ప్రధానంగా వారిని గౌరవించడం కూడా అన్నపూర్ణాదేవిని ఉపాసించినట్లే మనకి అవుతుంది. అదేవిధంగా మనం 4వ రోజున కాత్యాయని దేవి అమ్మవారిని మనం దర్శించాం, పూజిస్తూ ఉన్నాం. అయితే కాత్యాయని స్వరూపంలో అమ్మవారిని పూజించడమే కాకుండా మనం పెద్దలని, తల్లిదండ్రులని, గురువులని పూజించడం వల్ల కూడా మనం ఎప్పుడూ కూడా సంస్కారాన్ని పెంపొందించుకోగలుగుతాం. లోకంలో ఇటువంటి అనర్థాలు చాలా మనం గమనిస్తూనే ఉన్నాం. పెద్దలని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి రోజులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంస్కారం ఎప్పుడైతే అలవరుతుందో భగవంతుడి యొక్క పూజ ద్వారానే కావచ్చు, గురువులు చెప్పినటువంటి మార్గముల ద్వారా కూడా మనం సంస్కరింపబడితే ఈ దుష్టత్వము, దుష్టబుద్ధి, దురాచారం మనకి చేరవు. కాబట్టి ముందు తల్లిదండ్రులను గౌరవించడం,
పెద్దల్ని గౌరవించడం, ఆ దంపతుల్ని పూజించుకోవడం అనేటువంటిది మనం కాత్యాయని స్వరూపంలో అమ్మవారి అవతారంలో అమ్మవారిని పూజించినట్టుగా భావించి ఆ దంపతులను మనం పూజించవచ్చు. అదేవిధంగా మనం ఆ తర్వాత లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని మనం దర్శనం చేస్తూ ఉన్నాం, పూజిస్తున్నాం. మహాలక్ష్మిగా పూజించుకున్నాం ముందు అమ్మవారిని. ఆ మహాలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని మనం పూజించడమే కాకుండా లక్ష్మీ నివాస స్థానమైనటువంటి గోవుని కూడా మనం పూజించాలి. గోవు యొక్క పృష్ఠభాగంలో మహాలక్ష్మి నివాసం ఉన్నది కాబట్టి గోవుని పూజించడం చేత మనం ఐశ్వర్యాన్ని పొందుతాం. ఎలాగా? ఎందుకంటే సహజంగా భూమి పంట పండిన తర్వాత దాని యొక్క సాంద్రత కొంత కోల్పోతుంది. కాబట్టి మరలా దాన్ని పునరుత్పత్తి చేయడం కోసం, అంటే పంట పండడం కోసం కావాల్సిన దానికోసం కొంత మనం ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఫెర్టిలైజర్స్ లేకపోతే ఇతర కెమికల్స్ వాడాల్సిన పరిస్థితి వస్తుంది. పూర్వం నుంచి ఉన్నటువంటి పద్ధతి ఏదైతే ఉన్నదో గోవు యొక్క మూత్రము మలము చేత మనం ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ద్వారా ప్రకృతి వ్యవసాయం కనుక చేయగలిగితే మనం తినే ఆహారం కూడా కలుషితం కాకుండా ఉంటుంది. కాబట్టే గోవుని మనం పూజించడం చేత ఆరోగ్యం పొందడం అంటే ఐశ్వర్యాన్ని పొందడం అవుతుంది. కాబట్టి గోపూజ ద్వారా కూడా మహాలక్ష్మి ఉపాసన మనం చేసినట్లు. అదేవిధంగా లలితా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసన మనం చేస్తూ ఉన్నాం. అమ్మవారిని ప్రతినిత్యం కూడా ఈ నవరాత్రుల్లో సువాసిని పూజన చేయమని చెబుతారు పెద్దలు. సువాసిని అంటే పెళ్ళైనటువంటి ఏ స్త్రీ అయినా సువాసినియే. సువాసిని అంటే ముత్తైదువు. ఆ పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీని కూడా, ఎందుకంటే విద్యా సమస్త స్తవభేదేవి భేదా స్త్రియ సమస్త సకలా జగత్సు అని దేవి మహాత్మ్యంలో చెప్పబడింది. ప్రతి స్త్రీ కూడా అమ్మవారి స్వరూపమని. కాబట్టి పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీని కూడా, అంటే వివాహమైన అందరినీ కూడా మనం అమ్మవారిగా భావించి వారిని పూజ చేసేటువంటి సంస్కృతి మన సనాతన ధర్మంలో ఉన్నది. కాబట్టి అలా కనుక పూజించినట్లయితే లోకంలో నిజంగా మనం చెప్పుకున్నట్లుగా ఎన్నో అనర్థాలను మనం నిలువరించుకోవచ్చు. ఆ సంస్కారం మనకు అలవడాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి పూజతో పాటుగా సువాసిని పూజ, బాల పూజ, రైతులను గౌరవించడం, కాలుష్యాన్ని నివారించడాన్ని చేస్తూ ఉండాలి. అదేవిధంగా లలితా త్రిపుర సుందరి అమ్మవారి రోజున సువాసిని పూజ చేసుకొని మనం ఆ గౌరవ సాంప్రదాయాన్ని మనం కాపాడుకుంటూ ఆ మంచి గుణముల లక్షణాలు మనం పొందుతాం. ఆ తర్వాత అమ్మవారిని చండీ స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాం. అమ్మవారు చండీ చండీ అని చెప్పి నామంలో అర్థము. అదేవిధంగా క్రియారూపం తల్లి. ఎప్పుడు ఎవరికి ఏ సమయంలో ఎటువంటి ఆపద వచ్చినా రక్షించే స్వరూపం దుర్గాదేవి చండీగా అవతరించింది. కాబట్టి క్రియారూపంగా ఉన్న తల్లిని మనం ఉపాసించడం అంటే లోకంలో మనం ఎన్ని వ్యవహారములు చేస్తూ ఉన్నా మనకి ఎంతోమంది సమాజంలో కర్షకులు, కార్మికుల చేత మాత్రమే మనం చాలా పనులు నెరవేర్చుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈ చండీ స్వరూపమైన అమ్మవారి రోజున ఆ క్రియారూపంగా ఉండి వారి యొక్క శ్రమను మనకి ధారపోసినటువంటి కర్షక కార్మికులను గౌరవించడం కూడా అమ్మవారి ఉపాసనతో సమానమే. అదేవిధంగా ఆ సరస్వతి అమ్మవారిని మనం ఉపాసిస్తాం. మూలా నక్షత్రం నాడు సరస్వతి అంటే జ్ఞానం. కాబట్టి జ్ఞానాన్ని మనం పొందాలంటే గురువులు కావాలి, మనకి పండితులు కావాలి. కాబట్టి ఆ పండితులని, గురువులని మనం గౌరవించడం, వారిని సత్కరించడం ద్వారా సరస్వతి ఉపాసన చేసినట్లే అవుతుంది. అదేవిధంగా మనం తర్వాత దుర్గాష్టమి నాడు దుర్గాదేవిని ఉపాసిస్తూ ఉంటాం. అమ్మవారు రక్షణ శక్తిగా ఉంది. అమ్మవారిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి రక్షణంగా ఉండి అమ్మవారు కాపాడుతూ ఉంటుంది ఎల్లవేళలా. కాబట్టి మన సమాజాన్ని రక్షించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో మనం లోకంలో చూస్తూ ఉన్నాం. ఆర్మీ వారు కావచ్చు, అదేవిధంగా నేవీ వారు కావచ్చు, అదేవిధంగా రక్షణ శాఖలో ఉన్నవారు కావచ్చు, వీరందరినీ కూడా గౌరవించడం కూడా మన అమ్మవారి ఉపాసనతో సమానంగానే మనం భావించాలి. అదేవిధంగా మహిషాసుర మర్దిని అవతారం నాడు మనం మనలో ఉండేటువంటి దుర్గుణములన్నీ కూడా తొలగించుకోవడం కోసం అమ్మవారి యొక్క ఉపాసన చేయడం వల్ల ఇంద్రియ నిగ్రహాన్ని మనం సాధించాలి. తద్వారానే మనం అంతర్విజయమును మనం పొందగలుగుతాం. విజయదశమి నాడు విజయములు పొందేటువంటి భాగ్యాన్ని, అంతర్విజయము తద్వారా బాహ్య విజయములను మన వెంట తెచ్చుకునేటువంటి సౌభాగ్యాన్ని ఈ శరన్నవరాత్రి ఉత్సవముల ద్వారా మనం పొందగలుగుతాం. దాన్ని నిలుపుకోవడం కోసమే ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి ఉపాసన మనం చేస్తూ తద్వారా సమాజంలో మనం ఎలా ఉండాలి, అంతఃకరణంగా మనం ఎలా ఉండాలి, తద్వారా మనం ఎలా అభివృద్ధిని సాధించాలి, విజయములు పొందాలని శరన్నవరాత్రులు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. శ్రీమాత్రే నమః. అంటే ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. సాధారణంగా మనం అమ్మవారిని కొలిచేటప్పుడు అంతా మంచి జరుగుతుంది, అమ్మవారు ఏదైతే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది, దాంతోపాటు చదువుకు సంబంధించి కూడా చదువు వస్తుందంటూ కూడా ఒక ప్రచారం. కానీ అసలు సిసలు విషయాలు మొత్తం బిగ్ టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా ఇప్పటిదాకా వివరించింది. ఏదైతే అమ్మవారిని ఒక్కొక్క రూపంలో కొలిచిన క్రమంలో ఏవైతే కొన్ని సూత్రాలు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా ఆచరిస్తే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుందంటూ కూడా అర్చకులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు సాయితో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి. For more videos like this, subscribe Big TV channel.